తాను కదిలి యంత్రాంగాన్ని వేగంగా నడిపిస్తూ వరద సహాయ చర్యల్ని రెండో రోజు సీఎం చంద్రబాబు ముమ్మరం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ను తన కార్యాలయంగా మార్చుకున్నారు. యావత్ సీఎం కార్యాలయం కలెక్టరేట్ లోనే తిష్టవేసింది. రోజంతా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులను ప్రత్యక్షంగా కలుసుకుని ధైర్యం చెప్పడం, మధ్యలో విరామంలో కలెక్టరేట్ కు చేరుకుని సమీక్ష నిర్వహించడం, ఇలా అలు పెరగకుండా చంద్రబాబు పనిచేస్తున్నారు. మంత్రులందరూ విజయవాడ కలెక్టరేట్ కు వచ్చి వరద బాధితులకు సాయం చేయడంలో నిమగ్నమయ్యారు. బుడమేరు వరద బాధితులకు అందుతున్న సాయాన్ని పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారులతో కలెక్టరేట్లో నిన్న మరోసారి సీఎం చంద్రబాబు సమీక్షించారు. బోట్లలో వెళ్లడానికి అవకాశం లేని ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నీళ్లు, పాలు అందజేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే 2 హెలికాప్టర్ల ద్వారా బుడమేరు ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఎన్డీఆర్ఎఫ్ ఆహారం అందించింది. ఇక్కడ 2009 మున్సిపల్ సిమెంట్ ప్లాంట్ ఇక్కడ మొత్తం ఒక సర్కిల్ 3 అంటే మా తూర్పు నియోజకవర్గం సంబంధించినంత అంటే ఇప్పుడు అంత రాలేదు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ వరద ముంపు ప్రాంతాల్లో బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపి వారికి అందిస్తున్న సహాయ చర్యలు పరిశీలించేందుకు మొన్న అర్ధరాత్రి ముఖ్యమంత్రి స్వయంగా బాధితులతో మాట్లాడారు. అక్కడి నుంచి బయలుదేరి విజయవాడ కలెక్టరేట్ కు చేరుకున్నారు. బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పాలని అర్ధరాత్రి అయినా వెళ్లానన్నారు. నిజానికి సెక్యూరిటీ కారణాల రీత్యా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించవద్దని చంద్రబాబుకు నిఘా వర్గాలు సూచించాయి. అయినా ప్రజలు ఇబ్బంది పడుతుంటే వారి దగ్గరకు వెళ్లకుండా ఎలా ఉంటామని చంద్రబాబు అన్నారు. సీఎం చంద్రబాబు మొన్న రాత్రి కేవలం 2 గంటలు మాత్రమే పడుకున్నారు. నిన్న తెల్లవారుజాము వరకు ఆయన విజయవాడ నగరం చుట్టుపక్కల వరద ప్రాంతాల్లో పర్యటించారు. విజయవాడ నగరంలో కొంత భాగం బుడమేరు వరద ముంపుకు తీవ్రంగా ప్రభావితమైన బాధితులకు సహాయం అందించడం లేదన్న ఫిర్యాదులు బాగా వస్తుండటంతో మొన్న అంతా ఆయన దానిపైనే దృష్టి పెట్టారు. ఆదివారం రాత్రి 11 గంటలకు ఆయన ముంపు ప్రాంతాలకు బయలుదేరి వెళ్లారు. కొంతవరకు రోడ్డు మార్గంలో వెళ్లి ఆ తర్వాత పడవలో తిరిగి బాధితులతో మాట్లాడారు. తిరిగి నిన్న తెల్లవారుజాము 4 గంటలకు చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్ కు చేరుకున్నారు. సరిగ్గా 2 గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుని తర్వాత ఉదయం 6 గంటలకు ఆయన లేచి తయారై కలెక్టరేట్లో సమీక్షలు ప్రారంభించారు. తిరిగి 11 గంటలకు బయలుదేరి విజయవాడ నగరంలోని ముంపు ప్రాంతాలకు బయలుదేరి వెళ్లారు. లైనింగ్ కి బెడ్ ప్రిపరేషన్ చేశారండి, లైనింగ్ చేయలేదు. లైనింగ్ కి బెడ్ ప్రిపరేషన్ చేశారండి, లైనింగ్ చేయలేదు.